సో ఇవాళ ఒక అంశం కొద్దిగా బాధాకరమైనటువంటి అంశంగా కనిపించింది. డిఎస్పి నళిని ఒక బీసీ బిడ్డ, ఒక మా బీసీలోని మేర అంటే దర్జీ కులంలో పుట్టినటువంటి బిడ్డ డిఎస్పి స్థాయికి ఎదిగి తెలంగాణ ఉద్యమంలో నా ప్రత్యేక రాష్ట్రం వస్తేనే బతుకులు మారుతాయని చాలామంది అమరవీరులుగా మారుతున్నారు. వీటన్నిటిని చూసి కంటతడి పెట్టినటువంటి ఒక బిడ్డ తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఉద్యోగానికి రాజీనామా చేస్తే ఆ రోజు అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆమెను తర్వాత సస్పెండ్ చేసింది. తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎట్లున్నావమ్మా అని కూడా పలకరియలే ఆయనని కేసీఆర్. ఆ వెలమ రాజ్యం ఆమెను పలకలేయలే, ఇట్లా ఒక్క మాట కూడా పలకరియలే. 10 ఏళ్ల పాటు నరకయాతన అనుభవించింది. తన లేఖలో అనేకమైన అంశాలు చెప్పింది. ఆ అంశాల గురించి మాట్లాడదాం. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసింది. రేవంత్ రెడ్డి గారిని కలిస్తే రేవంత్ రెడ్డి గారికి ఒక దరఖాస్తు పెట్టుకుంటే ఆ దరఖాస్తు చెత్తబుట్టల పడేసిరట. ఆమె ఆవేదన ఆ లేఖలో ఉంది. దొరల ప్రభుత్వం ఏమో పట్టించుకోలే, రెడ్ల ప్రభుత్వం పిలిచి అవమానించి ఆమె దరఖాస్తుని చిత్తబుట్టల పారేసింది. ఇవాళ బీసీ ప్రభుత్వం ఉంటే ఆ బిడ్డ పరిస్థితి ఇట్లుంటుండేనా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడెక్కడి ముసలి రెడ్లను తీసుకొచ్చి స్త్రీనిధిలా కూర్చుంటాడు. ఏం పేరు? విద్యాసాగర్ రెడ్డి అని పండు ముసలోడు. పండు అంటే పండు ముసలోడు అనుకోరాదు, నడవనికి కూడా రాదు. ఎవడన్నా భుజం మీద చేయేస్తే తప్ప నడవడు. స్త్రీనిధి కంటే మన అమ్మలక్కలంతా జమ చేసుకునేటువంటి పైసలకు ఆయన పెద్ద మనిషిని చేసి అదో దోపిడీ కార్యక్రమం. మహిళా సంఘాల పైసలకు ఓ ముసలిరెడ్డి ఆయన తెచ్చి పెట్టినాడ. అది ముసలెద్దు లాంటిది. ముసలెద్దు నాగలు కట్టినా నడవదు కదా, ఆడబెట్టి తెచ్చి కూర్చున్నాడు. రిటైర్ అయిన వాళ్ళందరినీ తీసి మళ్ళీ తీసుకుంటూ సలహాదారులు ఇవి అవి రెడ్డి అప్పర్ క్యాస్ట్ ఉంటే చాలు. పేరెనక మామిడి హరికృష్ణ, ఈడ మా పద్మశాలి బిడ్డని సాంస్కృతిక శాఖ నుంచి చూడబీకి ఆడ ఇంకో రెడ్డి ఆయన తెచ్చాడు. ఇట్లా ఒకటి కాదు, అప్పర్ క్యాస్ట్ రెడ్లల్లో ఉంటే మాత్రం అధికారులను వాళ్ళు ముసలోళ్ళైనా ఇంట్లోకి మంచాల మీదకి లేపుకొచ్చి మరీ పదవులు ఇస్తూ ఉన్నారు. మరి తెలంగాణ కోసం తన పదవిని త్యాగం చేసినటువంటి బిడ్డ నళిని కోసం ఏ ఒక్కరోజైనా ఈ రెడ్డి ప్రభుత్వాలు, ఈ దొరల వెలమ ప్రభుత్వాలు నన్ను ఆలోచించినాయా? ఆమె త్యాగం ముంగట అదే తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేయర్రా అంటే ఒకటి ఇటు వారిపోయాడు, ఒకటి అటు వారిపోయాడు, ఒకటి ఇటు వారిపోయాడు. ఒరిజినల్గా తన ఉద్యోగానికి రాజీనామా చేసిన బిడ్డ ఇవాళ చావు బతుకుల మధ్య నిన్న మరణ వాంగ్మూలం అని రాసింది. ఆ మరణ వాంగ్మూలంలో ఏముంది, ఏం కథ ఒకసారి చదివిన తర్వాత ఇదిగో. చావు బతుకుల మధ్య డిఎస్పి నళిని తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన పోలీస్ అధికారి తన ఆరోగ్యంపై ఫేస్బుక్లో పోస్టు చేసిన నళిని. తెలుగు రాష్ట్ర ప్రజలకు డిఎస్పి నళిని బహిరంగ లేఖ, వీలునామా, మరణ వాంగ్మూలంగా కూడా దాన్ని చూడమని చెప్పింది. ఒక అధికారినిగా, ఉద్యమకారినిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మికవేత్తగా సాగిన నా జీవితం ముగియబోతుంది. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్గా ఉంది. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను. 3 రోజుల నుండి నిద్ర లేదు. రాత్రంతా మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను. 8 ఏళ్ల క్రితం సోకిన ఒక రుమోటైడ్ ఆర్థరైటిస్ అనేటువంటి విలక్షణ కీళ్ల జబ్బు, బ్లడ్ క్యాన్సర్ ప్లస్ బోన్ క్యాన్సర్ గత 2 నెలలుగా టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్ల వల్ల తీవ్ర స్థాయికి చేరింది. కణకణం పేలిపోతున్నట్లు, ఏ కీలుకు ఆ కీలు విరిగిపోతున్నట్టు నొప్పి తట్టుకోలేకపోతున్నాను. 2018లో ఈ జబ్బు ప్రారంభమైనప్పుడు ఇలాంటి స్థితి ఏర్పడ్డప్పుడు మొండి పట్టుదలతో ఏదో సాధించాలనే తపనతో హరిద్వార్ వెళ్ళి రామ్దేవ్ బాబా పంచకర్మ సెంటర్లో నెలల తరబడి ఉంటూ నన్ను నేను బాగు చేసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అంత దూరం పోయేంత ఓపిక లేదు. నిరామయంలో చేరేంత డబ్బు లేదు, ఆశ్రమంలో చేరేంత డబ్బు. 25 ఏళ్ల క్రితమే నా శరీరం నాన్ స్టెరాయిడల్ యాంటీ
ఇంప్లిమెంటెడ్ డ్రగ్స్కు సెన్సిటివ్గా మారిపోయింది. నేను ఫార్మసిస్ట్ను కూడా, కాబట్టి అలోపతి మందులకు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నాకు బాగా తెలుసు. కనుక 30 లోపు ఉండాల్సిన ఆర్ఏ ఫ్యాక్టర్ అత్యధికంగా 900కు చేరిన స్టెరాయిడ్స్ వాడకుండా ఆయుర్వేదమే వాడుతూ యోగా, ధ్యానం, వేదాధ్యయనం, యజ్ఞముల ద్వారా మామూలు మనిషిగా మీ అందరి ముందు కనిపించాను. కానీ గత కొన్ని నెలలుగా మళ్ళీ నాలో స్ట్రెస్ పెరుగుతూ వస్తుంది. దాని ప్రభావమే రకరకాల ఆరోగ్య రుగ్మతలు చుట్టుముట్టాయి. ఇంగ్లీష్ మందులను వాడక తప్పని పరిస్థితి. వాటి సైడ్ ఎఫెక్ట్స్ నా పరిస్థితిని ప్రమాద స్థాయికి చేర్చాయి. నా గతమంతా వ్యధభరితం. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్లా గాయాలే అయ్యాయి. రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మవ్యూహంలోంచి బయటపడితే డిపార్ట్మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనే బల్లాన్ని కసిదీరా దింపింది. సహాయం చేసేవాడు కనిపించక నొప్పిని భరిస్తూనే 12 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని అనుభవించాను. మహర్షి దయానందుని దయ వల్ల ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొని అందులో విశేషమైన కృషి చేస్తూ యజ్ఞబ్రహ్మగా VYPS అంటే వేద యజ్ఞ పరిరక్షణ సమితి సంస్థాపకురాలుగా ఎదిగి హిందీ అభిమానులను కూడా సంపాదించుకొని నా దారిని రహదారిగా పూలబాటగా మలుచుకున్నాను. నలిని మళ్ళీ వికసించింది. ఇలాంటి తరుణంలో నేటి సీఎం అధికారంలోకి రాగానే, ఎవరు రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే నా ఫైల్ను ఎందుకో తెరిచారు. నాకేదో సహాయం చేస్తారని ప్రకటన చేశారు. వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను. సస్పెన్షన్పై విచారణ చేయించి ఇన్నేళ్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్సిస్టెన్స్ అలవెన్స్ లెక్కగట్టి సుమారు 2 కోట్లు ఇవ్వండి అని అడుగుతూ 16 పేజీల స్వీయ లిఖిత రిపోర్ట్ను ఇచ్చాను. వీలైతే వేద విద్యా కేంద్ర స్థాపనకు గ్రాంట్ కూడా ఇమ్మని అడిగాను. రెండోది, వారి పార్టీ పాలసీకి విరుద్ధం నేను హిందువును కాకపోయి ఉంటే వెంటనే గ్రాంట్ శాంక్షన్ అయి ఉండేది. 6 నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్తబుట్ట పాలైందని తెలిసింది. నా ఆఫీస్ కాపీని మళ్ళీ స్కాన్ చేసి పంపాను. దానిపై ఇప్పటి వరకు స్పందన లేదు. మీడియా మిత్రులకు విజ్ఞప్తి, నేను చస్తే ఎవరు సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండి. రిజైన్డ్ ఆఫీసర్ కవయిత్రి యజ్ఞబ్రహ్మాని నన్ను సంబోధించండి. నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి. బ్రతికుండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు సన్మానించలేదు. నేను చనిపోయాక అంటే పోస్ట్ మ్యాన్ అవార్డులు రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు ఒక వినతి, బ్రతికుండగా నన్ను పట్టించుకొని మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు. ఒకవేళ ఈ ప్రస్తుత దయనీయ స్థితి మీలో ఒకరి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఏరితే కొంత సాయం జరిగేది నాకు అని చెప్పి ఆమె చెప్తా ఉంది. అయితే ఆమె ఇంకా 2-3 పుస్తకాలు రాయాల్సి ఉండే అని చెప్పి బాధపడతా ఉంది. కొన్ని యజ్ఞాలు కూడా చేయాల్సి. అయితే ఇగో, నా పేరు పైన ఉన్న ఒక్కగానొక్క ఇంటి స్థలం VYPSకు చెందుతుంది. బ్రతికుండగా దేశ ప్రధాని కలవలేకపోయాననేటువంటి బాధ మనోభావాలను ఇట్లా ఫేస్బుక్కు ధన్యవాదాలు చెప్తూ ఆమె రాసింది. ఈమెనే DSP నళిని. తెలంగాణ ఉద్యమంలో ఆ స్థాయి అధికారిని మొట్టమొదటిసారిగా రిజైన్ చేసి తెలంగాణ కోసం పోతే, తెలంగాణ వచ్చిన తర్వాత దొంగల ముఠా లెక్క ముసలోళ్ళు రిటైర్ అయినటువంటి ఈ అగ్రవర్ణాలు పోయి ఇప్పుడు పదవులలో కూర్చున్నారు. ఇక్కడ DSP నళిని చేసిన తప్పేంది? తెలంగాణలో మా పిల్లలు చచ్చిపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారని చెప్పి రాజీనామా చేసింది. రాజీనామా చేస్తే మళ్ళీ ప్రభుత్వం పిలిచిన తర్వాత డిపార్ట్మెంట్ ఏం చేసింది? పోలీస్ డిపార్ట్మెంటు ఆమెను సస్పెండ్ చేసేసింది. సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళకు వచ్చేటువంటి సగం జీతం ఏదైతే ఉంటుందో ఆ సగం జీతాన్ని కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం, BRS ప్రభుత్వం సతాయిస్తే ఇవ్వమని పోయి రెడ్డి ప్రభుత్వం ముంగడ పెట్టుకుంటే తీసి చెత్తబుట్టలో బారేసిండు రేవంత్ రెడ్డి. ఇదే ఒక BC ప్రభుత్వం ఉంటే ఇవాళ వీళ్ళ పరిస్థితి ఇట్లుంటుందా? ఒక నల్ని బాధనే కాదు ఇది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో, ఈ ఇరిగేషన్లో, ఈ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ప్రభుత్వ BC ఉద్యోగి గురించి చెప్తా ఉన్నా. ప్రతి ప్రభుత్వ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి BC బిడ్డ గురించి చెప్తా ఉన్నా, BC టీచర్ గురించి చెప్తా ఉన్నా. ఇవాళ మీరు కోర్టులలో చూడండి, ఎక్కడ చూసినా గవర్నమెంట్ లీడర్గా ఎవరు నియమిస్తూ ఉన్నారు, ఎవరు పీపీలు అవుతా ఉన్నారు? మొత్తం రెడ్లే. కేసీఆర్ ఉన్నప్పుడేమో వెలమలు, ఇప్పుడేమో రెడ్లు. అందుకోసం BCలకు రాజ్యాధికారం కావాలి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఒక ఆడబిడ్డ ఎదుర్కొంటా ఉంటే ఇక ఎవరైనా రెడ్డి ఏమో ఆడనో ఈడనో ఓ పథకం తెస్తే రేవంత్ రెడ్డి ఇంటికి పిలుచుకొని రివార్డులు అవార్డులు ఇచ్చుకుంటా గౌరవిస్తారు. ఈమె త్యాగం ముంగట ఏమన్నా త్యాగం సరిపోతుందా? ఇప్పుడు SP అవుతుండే, తర్వాత కన్ఫర్డ్ IPS అవుతుండే, అన్నీ ఉంటుండే. ఆమె ఏ స్థాయి అధికారి అవుతుండే? ఆమె జీవితాన్ని నాశనం చేసిందే ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలు, అగ్రవర్ణ అధికారులు. ఇవాళ నల్లికి వచ్చింది, రేపు మనకు వస్తుంది. అందుకోసమే
ఈ ప్రభుత్వాలను, ఈ అగ్రవర్ణ ప్రభుత్వం మీ ఓట్లే వద్దు పోరని నిలగొడతా ఉంటే ఇంకా చెప్తా ఉన్నాం కదా క్లియర్గా. బీసీలమంతా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటైనం, బీసీలమంతా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటై గర్జిస్తూ ఉన్నాం. మా వాటా, మా అధికారం, మా ఇజ్జత్, మా ఇస్సా అని చెప్పి కొట్లాడుతూ ఉన్నాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.